హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. చాలామంది నిరుద్యోగ అభ్యర్థులు కూడా మళ్ళీ అడుగుతూ ఉన్నారు, అన్న గ్రూప్ 2, 3 ఫలితాలు రావడానికి ఏమైనా ఆలస్యం అయితే లేట్ అయితే అని చెప్పేసి అడుగుతూ ఉన్నారు. అండ్ అలాగే నిన్న వీడియోలో కూడా చెప్పడం జరిగింది, గ్రూప్ 1 కేసు తేలేంత వరకు అయితే గ్రూప్ 2, 3 ఫలితాలు కూడా రావడానికి అవకాశం లేదు. ఎందుకంటే ఇక మళ్ళీ 2, 3 ఫలితాలు ఇస్తే మళ్ళీ గ్రూప్ 1 వచ్చిన వాళ్ళు మళ్ళీ ఇబ్బంది పడతారని చెప్పేసి ప్రభుత్వం సరే ఉన్నోళ్ళు కూడా ఎంత ఇబ్బంది పడరు కాబట్టి గ్రూప్ 1 కేసు తేలిన తర్వాతనే గ్రూప్ 2 కానీ గ్రూప్ 3 ఫలితాలు వచ్చే అవకాశం ఉన్నది. సరే, ఈ ముచ్చట పక్కన పెడదాం, నేను చెప్పిన విషయమే. అయితే ఈరోజు మనం ఒక బెంబేలెత్తి పోయి న్యూస్ చూసినాం మనం ఇవాళ పేపర్లో. ఒకటి ఏంటంటే సిఎస్ గారు రావడంతో జాబ్ క్యాలెండర్ రీషెడ్యూల్ చేస్తాం, త్వరలో 2 నోటిఫికేషన్ రిలీజ్ చేస్తామని చెప్పడం జరిగింది. మన పాత కుండల కొత్త నీళ్ళు పోసినట్టు ఆల్రెడీ అంతకుముందు ఉన్నప్పుడే చెప్పడం జరిగింది. మొన్న టీఎస్పీసీ చైర్మన్ గారు కూడా మే 1వ తారీఖు నుంచి ఖచ్చితంగా నోటిఫికేషన్ వస్తాయని చెప్పేసి వారు చెప్పడం జరిగింది. ఈరోజు కొత్త సిఎస్ గారు వచ్చిన తర్వాత వారు కూడా చెప్పడం జరిగింది. ఇంకంటే త్వరలో నోటిఫికేషన్ వస్తున్నాయి అంతే. ఇక వచ్చేది లేదు, మీరు చదివే లేదు, జాబులు వచ్చేది లేదు. అట్లా అయిపోయింది ముచ్చడం తెలంగాణలో నిరుద్యోగుల పరిస్థితి అట్లా అయిపోయింది. ఎందుకంటే మీరు రోజు ఏదో ఒకటి చెప్పుకుంటే మభ్య పెట్టే ప్రయత్నం చేస్తూ ఉన్నారు నిరుద్యోగులందరినీ కూడా. కాబట్టి మీకు ఒక క్లారిటీ లేదు. ఫస్ట్ ఆ GP1 నోటిఫికేషన్ గురించి కూడా ఆల్రెడీ కొంతమంది అర్హత లేకున్నా కానీ ఆల్రెడీ కొంతమంది VRL చేశారు కాబట్టి పర్లేదు, వాళ్ళకి GPOలో అవకాశం ఇవ్వండి అని చెప్పేసి కూడా ఇట్లా కూడా మళ్ళీ మీరు ఇప్పుడు ఉన్నోనికి కాదు ఉన్నోళ్ళకి ఉద్యోగాలు ఇచ్చుకుంటూ పోతుంటే మరి లేని పరిస్థితి ఏంది నాకు అర్థం కావట్లేదు. ఇప్పుడు మీరు ఉన్నోళ్ళకే ఇంకా ఉద్యోగాలు ఇచ్చుకుంటూ పోతుంటే ఆల్రెడీ సరే ఏదో ఒక ఉద్యోగం చేస్తూ ఉన్నారు వాళ్ళు, VRని ఏదో ఒకటి చేస్తూ ఉన్నారు, దేనిలో సెట్ అయినారు. వాళ్ళకే మళ్ళీ GPOలు కావాలని చెప్పేసి వాళ్ళకి వినతి పత్రం వేయడం, వీళ్ళకి పత్రం వేయడం, ఇవన్నీ ఎందుకు? అన్నీ ఉన్నోరికే పెడుతున్నాం, మరి లేని పరిస్థితి ఏం కావాలా? మా పరిస్థితి ఏం కావాలి? నిరుద్యోగులం, ఇంతమంది నిరుద్యోగులం అని చెప్పేసి మీకు కనిపించట్లేదు. తెలంగాణలో సుమారు 10 లక్షల మంది నిరుద్యోగుల దాకా ఉన్నాం. ఒక్క చిన్న నోటిఫికేషన్ వచ్చినా చాలు, ఏ నోటిఫికేషన్ వచ్చినా చాలు అని చెప్పేసి ఎదురు చూస్తూ ఉన్నాం. కాబట్టి కొత్త నోటిఫికేషన్ వెంటనే వేయాలని చెప్పి చెప్తా ఉన్నా. అండ్ అలాగే మళ్ళొకసారి నేను మళ్ళీ చెప్తున్నా, రివైజ్డ్ జాబ్ క్యాలెండర్ అని చెప్పేసి కూడా సిఎస్ గారు చెప్పడం జరిగింది. కాబట్టి నేను కూడా ఏంటంటే సరే జూన్ 2వ తారీఖు వరకు ఆగుదాం, జూన్ 2వ తారీఖు వరకు టైం ఇద్దామని చెప్పేసి నేను కూడా ఆగుతున్నాను. అందుకనే జూన్ 2 లోపు కొత్త నోటిఫికేషన్ రాకపోతే మాత్రం మళ్ళీ ఏదో ఒకటి అయితే అవుతుంది బరాబర్గా. అంటే ఏదో ఒక చిన్న అంటే అహింసా మార్గంలోనే మాకున్న హక్కుల ప్రకారం, రాజ్యాంగం మాకు ఇచ్చిన హక్కుల ప్రకారం ర్యాలీ తీయడమా, ఏది చేయడమా, ఏదో ఒక ప్రోగ్రామ్ చేసే ప్రయత్నం చేస్తాం బయట. ఎందుకంటే మీరు చెప్పిన మాట కాబట్టి మేము అడుగుతున్నాం. ఈరోజు ఏదో మేము కొత్తగా గొంతెమ్మల కోరికలు కూడట్లే, ఇదేదో కొత్తగా నానుడు వచ్చిందేం కాదు. మీరు చెప్పిన మాట మేము అడుగుతా ఉన్నాం. మీరు ఆ రోజు ఇస్తామన్నారు 2 లక్షల ఉద్యోగాలు బరాబర్ ఇస్తామన్నారు కాబట్టి పెద్ద పేపర్లలో కూడా, టీవీలలో కూడా హోర్డింగ్ లేపించారు. కాబట్టి అవన్నీ నమ్మి నిజంగానే వస్తే మాకు ఉద్యోగాలు మాకు వస్తాయేమో, మాకు న్యాయం జరుగుతాయని చెప్పేసి కూడా అందరు కాళ్ళు పట్టుకొని చెప్పేసి ఓట్లు లేపించే ఇప్పుడేమో మీరు నిరుద్యోగులను పట్టించుకునే పరిస్థితి లేదు. కాబట్టి నిరుద్యోగ సమస్యలు అనేవి ఇంకా తీవ్రతరం అవుతూ ఉన్నాయి. నిరుద్యోగుల నుంచి తీవ్ర వ్యతిరేకత రాకముందే మేలుకొని ఏదో క్లారిటీ ఇవ్వండి. ఫస్ట్ మీరు ప్రెస్ మీట్ పెట్టండి. నేను సీఎం రేవంత్ రెడ్డి గారికి మళ్ళీ చెప్తా ఉన్నా, ఒక 100 మందిని 50 మంది నిరుద్యోగులను పిలిపించుకోండి. మాకేం సమస్యలు ఉన్నాయో మేమే చెప్తాను. నేను ప్రతిసారి చెప్తూనే ఉన్నది, మాకేం సమస్యలు ఉన్నాయో మేము చెప్తాం, మీరు దానికి ఏమి ఇవ్వగలుగుతారో మీరే చెప్పండి. అండ్ అలాగే గ్రూప్ 2, 3 సంబంధించి కూడా సిలబస్ కూడా చేంజ్ చేస్తామని చెప్పేసి అంటారు. అది కూడా మరి ఆ చేంజ్ కూడా అంటే కొద్దిగా ఓన్లీ మైనర్ పార్ట్ వరకు కొంచెం చేస్తే బాగుంటుందని కూడా ఒపీనియన్. అంతే అంటే మేబీ కొంచెం తగ్గించాలని చూస్తూ ఉన్నారు సిలబస్ అయితే. మరి దాని గురించి వాళ్ళకు కూడా ఒక క్లారిటీ వచ్చిన తర్వాత ఉంటుంది. ఇక కొత్త నోటిఫికేషన్ గురించి అయితే ఇక మీకు అందరికీ తెలిసిన ముచ్చట ఇక డైలీ జరుగుతూనే ఉంది. అది వచ్చినాడు చూద్దాం. మేబీ నేను ఆల్రెడీ ఆ పాత వీడియోలు చెప్పిన మేబీ నవంబర్ అయితే డిసెంబర్ అయితే గ్రూప్ 2, 3 కొత్త నోటిఫికేషన్ వచ్చే వరకు అయితే. ఎందుకంటే ఇప్పుడు ఈ ఫలితాలు రావాలి, ఫలితాలు వచ్చిన తర్వాత వాళ్ళు అపాయింట్మెంట్ ఇవ్వాలి, తర్వాత వాళ్ళు డ్యూటీ చేయాలి, మళ్ళీ తర్వాత మనం ఎక్కాలి. ఇక్కడ వాస్తవానికి మనం ఇంకోటి మాట్లాడుకోవాలి. వాస్తవానికి 2022లో జరగాల్సినటువంటి గ్రూప్ 2 పరీక్ష ఇది. సరే, ఫస్ట్ మనమే వాయిదా కోరినాం, సంతోషం. తర్వాత వాయిదా కోరినాం, సరే. అంటే ఆల్రెడీ 2022లో జరగాల్సిన ఎగ్జామ్ మనకి 2024లో జరిగింది. అంటే ఈ 2 ఇయర్స్ గ్యాప్లో, అంటే ఈ 2 సంవత్సరాలు కూడా కొన్ని ఖాళీ అయి ఉంటాయి కదా. గ్రూప్ 2 కానీ గ్రూప్ 3 కానీ ఈ 2 ఇయర్స్లో కూడా కొంతమంది ఖాళీ అయి ఉంటారు కదా, కొంతమంది రిటైర్ అయి ఉంటారు, పదవి విరమణ పొందుంటారు కదా. కాబట్టి కొత్త నోటిఫికేషన్ చేస్తానికి ఇబ్బంది ఏం లేదు. మీరు ఇవ్వచ్చు కూడా మళ్ళీ త్వరలో. ఇప్పుడు ఇక 2-3 రోజులు కూడా మళ్ళీ ఒక సాగు చెప్తారు తెలుసా. ఏముంది, ఇక మన స్థానిక ఎలక్షన్స్ ఉన్నాయి, మన సర్పంచ్ ఎలక్షన్స్ ఉన్నాయి, ఎంపీటీసీ ఉన్నాయి, జెడ్పీటీసీ ఉన్నాయి అని చెప్పేసి చెప్తారు. మళ్ళీ ఏదో సెంట్రల్ SC వర్గీకరణ అంటుర్రు అట్లని చెప్పేసి మళ్ళీ అది కూడా ఏదో మసిపూసి మారడికాయ చేసే ప్రయత్నం చేస్తూ ఉంటారు. అంటే ఇక రోజు ఏదో ఒకటి చెప్పి పాపం గడుపుతూ ఉన్నారు. రోజు ఏదో ఒకటి చెప్పి ఇక రోజు అట్లా నెట్టుకుంటే ఏదో ఇక అట్లా పరిపాలించే ప్రయత్నం చేస్తూ ఉన్నారు.
కాబట్టి నిరుద్యోగ సమస్యలు తీవ్రమవుతూ ఉన్నాయి. ఇది ఒక నిరుద్యోగి కూడా వ్యతిరేకంగా ఉన్నాడు. ఇప్పటికిప్పుడు ఎలక్షన్స్ వచ్చినా కానీ అసలు ఈ పరిస్థితి ఘోరంగా ఉండేటట్టు ఉన్నది. ఆ ప్రభావం కనిపిస్తూ ఉన్నది. అశోక్ నగర్లో కానీ అశోక్ నగర్లో కానీ దిల్సుఖ్ నగర్లో కానీ ఎక్కడైనా సరే నిరుద్యోగుల నుంచి తీవ్ర వ్యతిరేకత వస్తూ ఉన్నది. కాబట్టి అర్థం చేసుకోండి. నిరుద్యోగ సమస్యల మీద కాన్సన్ట్రేషన్ చేసి నిరుద్యోగులకు ఏం కావాలో ఫస్ట్ అవి అన్నీ మీరు పకడ్బందీగా ప్లాన్ చేసుకొని ఖచ్చితంగా మరి మీరు ఇచ్చే ఒకవేళ అసలు మీరు జాబ్ క్యాలెండర్ ఇస్తారో లేదో నమ్మకం లేదు కానీ నేను ఇంకా నీ ముందే ఏదో ఊహించుకొని చెప్తా ఉన్నా. ఒకవేళ జాబ్ క్యాలెండర్ ఇచ్చినా కానీ ప్రతి నోటిఫికేషన్ మధ్య గ్యాప్ ఉండేటట్టు, ప్రతి ఒక్క పరీక్ష కూడా అందరు రాసుకునేటట్టు, ఎస్ఐ కానిస్టేబుల్ అయితేనేమి, డిఎస్సీ అయితేనేమి, గ్రూప్ 2 అయితేనేమి, 3 అయితేనేమి, అన్ని పరీక్షలు అందరు రాసుకునేటట్టు, అందరికీ అవకాశం ఉండేటట్టు ఉండాలి. ఎందుకంటే మళ్ళీ ఏదో ఇచ్చి మళ్ళీ పరీక్షలకు టైం లేకుండా ఇచ్చి మళ్ళీ నిరుద్యోగులకు మాకు చిచ్చు పెట్టి మళ్ళీ ఏదో గందరగోళం అయ్యే పరిస్థితి వద్దు. ఎందుకంటే ఇక్కడ ప్రతి నిరుద్యోగికి కావాల్సిన ఒక ఉద్యోగమే, నాకు కూడా కావాల్సిన ఒక ఉద్యోగమే. ఒక నోటిఫికేషన్ ఏదో ప్రతి ఒక్కరికి కావాల్సిన ఉద్యోగం కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఆ నిరుద్యోగులు అందరూ కూడా కష్టపడేది దానికోసమే. ఇంటి దగ్గర ఉన్నా లేకున్నా తినకున్నా కానీ ఇప్పటికి కూడా చాలామంది నిరుద్యోగులు ఇంకా అయోమయంలో ఉన్నారు. అసలు చాలామంది అసలు నోటిఫికేషన్ వస్తాయా రావా ఏంది ఏం అర్థం కావట్లేదు, మాకు క్లారిటీగా మా తలకాయ పగిలిపోతా ఉంది, పిచ్చెక్కుతుంది, అసలు చదవాలా వద్దా, మాకు క్లారిటీ ఇస్తే బాగుంటుంది అని చెప్పేసి కూడా చాలామంది నిరుద్యోగులు వాపోతూ ఉన్నారు. కానీ మరి ప్రభుత్వమే సరగలేదు, వీళ్ళ దగ్గర సరి ఇన్ఫర్మేషన్ లేదు, వీళ్ళే సరిగ్గా చెప్పినప్పుడు మరి ఎవరి దగ్గర ఇన్ఫర్మేషన్ ఏముండదు, ఏం చెప్పలేని పరిస్థితి ఉంటుంది. ఆ పోలీస్ నోటిఫికేషన్ అని చెప్పేసి మొన్న ఏదో ఊదరగొట్టారు, అది కూడా ఏది లేదు, సప్పి లేదు, సరిలేదు. ఏమో మరి ఏం చేస్తున్నారో, మరి ప్రభుత్వం ఏం చేస్తున్నదో, ఏం ఆలోచిస్తున్నారో, మరి నోటిఫికేషన్లు వేద్దాం అనుకుంటారా, లేకపోతే మరి ఇక లేవురా భయ అని చెప్పేసి మొత్తం చేతులు వేద్దాం అనుకుంటారా. ఆ రాజీవ్ వికాసం పెట్టారు, అది కూడా సివిల్ స్కోర్ అని చెప్పేసి అదొక ముచ్చట మళ్ళీ కాయించారు దాంట్లో. కాబట్టి నిరుద్యోగుల బాధలు మళ్ళీ చెప్తా ఉన్నా. ప్రతి ఒక్క నిరుద్యోగి కూడా ఆనాడు ఎలక్షన్లో మీకోసం కష్టపడ్డారు, ఊరు తిరిగిరు, వాడవాడు తిరిగిరు, మీకు ఓట్లు వేయించినారు. కాబట్టి ఖచ్చితంగా నిరుద్యోగ సమస్యలు పరిష్కరించిన బాధ్యత మీ మీదే ఉంటుంది. కాబట్టి మీరు ఖచ్చితంగా దీని మీద స్పందించాలి. తక్షణమే ఏదో ఒకటి ఒక ప్రెస్ మీట్ పెట్టండి దయచేసి. మీరు పెడతారా ఎవరు పెడతారో అది మీ ఇష్టం. ఒక ప్రెస్ మీట్ పెట్టి పలానా టైంలో పలానా నోటిఫికేషన్స్ వస్తాయి, రెడీగా ఉండండి, సిద్ధంగా ఉండండి, చదువుకోండి. ఇప్పుడు ఈ రియాలిటీ కూడా సంబంధం లేకుండా ఏం లేదు, కొత్త నోటిఫికేషన్ మేము ఇస్తాం అన్నట్టు చెప్పి ప్రయత్నం చేస్తే బాగుంటుంది. కానీ మరి ఉన్నదాటినే ఆల్రెడీ గ్రూప్ 1 సంబంధించి కేసు ఉన్నంత వరకు ఈ రియాలిటీ తెలవు. ఈ రియాలిటీ ఇచ్చిన తర్వాత నోటిఫికేషన్ ఇచ్చే అవకాశం ఉంటుంది. సరే, రియాలిటీకి సంబంధం లేకుండా నోటిఫికేషన్ ఇవ్వచ్చు, కానీ ఎందుకు అంత ఇబ్బంది అవుతుందని చెప్పేసి వాళ్ళే ఆలోచించుకొని గ్రూప్ 2, 3 రిజల్ట్ ఇచ్చిన తర్వాత మళ్ళీ కొత్త నోటిఫికేషన్ వస్తుంది. కాబట్టి నేను మళ్ళీ చెప్తున్నా, 2, 3 నోటిఫికేషన్ రావడానికి అయితే టైం పట్టొచ్చు. మేబీ నవంబర్, డిసెంబర్ ఆ టైం కావచ్చు. ఇది ఈరోజుకున్న వీడియో అయితే. మళ్ళీ ఏమైనా ఉంటే అప్డేట్ ఇచ్చే ప్రయత్నం చేస్తాను.